హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే బిజినెస్ స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న టైంలో ముఖ్యంగా ఆ బిజినెస్ సంబంధించి ఎటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది? మనల్ని డ్రైవ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటారు అసలు బిజినెస్లో? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఒక అనాలిసిస్ కావాలి మనకి. అసలు ఆ బిజినెస్లో లోటుపాట్లు ఏంటి, అసలు ఆ బిజినెస్ ఫౌండేషన్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుందని. ఇట్ మైట్ బి ఎనీ బిజినెస్. అసలు ఆ ఫౌండేషన్, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది బిజినెస్. ప్రోస్ కంటే కాన్స్ ఏంటి, సో దీంట్లో మార్కెట్లో ఎంతమంది ఉన్నారు, హూ ఆర్ ఆర్ కాంపిటీటర్స్ ఇన్ ది మార్కెట్. ఫస్ట్ స్క్రాచ్ అక్కడి నుంచి మొదలెట్టాలి. ఒక హూ ఆర్ ఆర్ కాంపిటీటర్స్. సో ఈ బిజినెస్లో దాని యొక్క మనకి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి మనం మార్కెట్లో తీసుకుంటే దానికి మనం ఒక పై చార్ట్ వేసుకొని దీంట్లో ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, మనతో పాటు కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నారు, సో హౌ కెన్ వీ డ్రైవ్ దిస్ బిజినెస్ ఫర్దర్, మన 5 years కాన్సెప్ట్ ఎట్లా చేసుకోవాలి, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి. సో ఇలాగా ప్రతి యాంగిల్లోని మనం ఒక బిజినెస్ని మనం అనలైజ్ చేసుకుంటే కానీ ఒక డెసిషన్కి రాకూడదు. సో అంత డెసిషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి వీ ఫ్లిప్. హవెవర్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు బౌన్స్ బ్యాక్ అగైన్. సో ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఫౌండేషన్ అంట. సో అది కేవలం ఇప్పుడు అందరికీ ఒక మిత్ ఉంటుంది, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా నా దగ్గర ఇన్ని లక్షలు ఉండాలి, లేకపోతే ఇంత డబ్బు పెట్టుకొనే స్టార్ట్ చేయాలి అని ఒక మిత్ ఉంటుంది. నో, ఫస్ట్ కావాల్సింది అనాలిసిస్, మార్కెట్ అనాలిసిస్. ఆ మార్కెట్ అనాలిసిస్ ఎప్పుడైతే మనము చేస్తామో, ఇది మన స్టేట్లోనే కాదు, ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో త్రూ అవుట్ ఇండియాలో మనకి ఏ ప్లేస్లో, ఇప్పుడు ఒక బిజినెస్ ఒక స్టేట్లో బాగా నడుస్తుంది, ఇంకో స్టేట్లో బాగా డల్గా ఉంటుంది. డిపెండ్స్. ఇప్పుడు ఫుడ్ బిజినెసే తీసుకోండి, మనకి ఇక్కడ హైదరాబాద్ అంటే అందరు జోనర్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి నడుస్తుంది. ఇదే మనం హైదరాబాద్లో చేసే ఫుడ్ని మనం ఇంకా వేరే ఈ పక్కనే ఉన్న ఏదైనా ఊర్లోకి పెడితే క్లిక్ అవుతుంది. రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న మనుషులు, ఆ సర్కంఫరెన్స్, ఆ జోనర్స్ ఎలా ఉంటాయని చూసుకునే మనం మొదలెట్టాలి. సో ఇదే బిజినెస్, ఫుడ్ బిజినెస్ని ఎంతమంది చేస్తున్నారు, సో ఇందులోనే క్లౌడ్ కిచెన్స్లో ఉండి ఎంతమంది చేస్తున్నారు, ఇదంతా సో ఒక అనాలిసిస్తో కూడుకొని, సో అప్పుడు మనం పెట్టుబడి ఎంత పెట్టాలి, సో ఐఎమ్ ఐ కంఫర్టబుల్ ఇఫ్ ఐఎమ్ ఫ్లిప్పింగ్ డౌన్. సో లేకపోతే ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇఫ్ ఈజ్ ఇన్వెస్టింగ్ సెకండ్ టైం ఇట్ ఈస్ అ ఫ్లాప్. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో హౌ టు రొటేట్ అ బిజినెస్. సో ఈ కాన్సెప్ట్స్ని ఎప్పుడైతే వాళ్ళు అర్థం చేసుకుంటారో, మార్కెట్ని ఎప్పుడైతే కరెక్ట్గా వాళ్ళు అర్థం చేసుకుంటారో, డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ లేట్ అయినా సరే దే విల్ ఫ్లరిష్. బిజినెస్ అనేది జనరల్గా ఇంత క్యాపిటల్ ఉంటేనే స్టార్ట్ చేయగలం, ఒక వితౌట్ ఐడియా మనం స్టార్ట్ చేయలేం, వల్ల చాలా చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటూ ఉంటాయి. బట్ నేను మార్కెట్లో చూశాను, ఒక ఐడియాని సరిగ్గా కాపీ చేసినా కూడా సక్సెస్ అయిన బిజినెస్లు ఉన్నాయి కొన్ని. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్, క్లాత్, ఒక ఏదైనా అంటే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మార్కెట్ కూడా మెన్షన్ చేయడానికి. స్పెసిఫిక్గా అది క్రోర్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్టర్ కోవిడ్ బిల్డ్ అయినవి. ఎగ్జాంపుల్ స్నిచ్, సౌల్ స్టోర్, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సేమ్ బ్రాండింగ్, బట్ వాళ్ళ ఐడియా సేమ్ అయినా కూడా ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల సక్సెస్ చూసారు ఇద్దరు కూడా. ఇలాంటివి చాలా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్లోను డిఫరెంట్ జానర్స్లో ఉన్నాయి. సో రైట్ కాపీ ఆఫ్ ఐడియా కూడా సక్సెస్ అవుద్దంటారా? కాపీ ఆఫ్ అన్ ఐడియా అంటే డెఫినెట్గా ఇప్పుడు నాకు వచ్చే ఐడియాస్ ఎవరి సొత్తు కాదు. డెఫినెట్లీ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేసుకుంటాం, యువర్ క్వశ్చన్ హ్యాస్ యువర్ ఆన్సర్. నేను చెప్పింది అదే. ఇప్పుడు మనం ఒక మార్కెట్లో దాని ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉన్నాయి అనేది ముందు మనం డిఫైన్ చేసుకోవాలి. సో వై డిడ్ అ పర్సన్ ఫ్లాప్? అది పెట్టి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో అతను పెట్టి ఎందుకు ఆయనకి రావట్లేదు అంటే, బట్ట నాణ్యత తక్కువ ఉందా, లేకపోతే ఆ ఉన్న లొకాలిటీలో జనాలు కొనేవాళ్ళు తక్కువ ఉన్నారా? ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్న ఏరియాలో ఎక్కువ ఫుడ్ బిజినెస్ నడుస్తుంది. అవును. ఫ్యామిలీ ఉన్న ఏరియాస్లో ఫుడ్ బిజినెస్ నడవదని కాదు, ఇక్కడ నడిచినంత అక్కడ నడవదు. సో ఇక్కడ పెట్టిన ఆప్షన్స్ అక్కడ పెట్టరు జనాలు యూజువలీ. సో ఆ చిన్న మైనర్ చేంజెస్ ఏవైతే మనం అబ్జర్వ్ చేసుకొని ఇఫ్ యూ మూవ్ ఆన్, డెఫినెట్గా ఇది. బట్
any businessman has to look at the business from his eyes, not from the other eyes. That will actually make a lot of difference. అండ్ ఒక బిజినెస్ని మనము లాస్ రాకుండా రన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. ప్రాఫిటబుల్ బిజినెస్ అనడం కంటే కూడా బిజినెస్ పర్సన్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసేది హౌ టు రన్ ఏ బిజినెస్ వితౌట్ గెటింగ్ ఇన్ టు లాస్ అనేది ఒక ఇది ఉంటుంది కదా. మెయిన్గా దానికి ఒకరు పాటించాల్సిన మెయిన్ ఫార్ములా ఏదైనా ఉందా? డెఫినెట్గా ఎనీ బిజినెస్మెన్ షుడ్ నాట్ థింక్ అబౌట్ ప్రాఫిట్స్, హీ హ్యాస్ టు థింక్ అబౌట్ సస్టైనబిలిటీ. మన రెసిషన్ మార్కెట్ ఆల్వేస్ టీచెస్ అస్ దిస్. If I am sustaining today, definitely I am going to get profit. ఇప్పుడు నేను మార్కెట్లో ఒక 20 ఏళ్ళు ఉన్నాను, 25 years ఉన్నాను, ఆ మాటే ఈజ్ అ ప్రాఫిట్. మానిటరీ బెనిఫిట్ కంటే సస్టైనబిలిటీ బెనిఫిట్ ఎప్పుడైతే మనం ఆకాంక్షిస్తామో యూఆర్ అ సక్సెస్ఫుల్ పర్సన్. దాని నుంచి మనం ఏదో లాభాలు సంపాదిస్తా. యాజ్ అ బిజినెస్ పెట్టుకునేదే లాభం గురించి, డెఫినెట్గా బిజినెస్ పెట్టుకునేదే లాభం గురించి. ఆ లాభంలోనే తేడాలు చెప్తున్నా. మానిటరీ బెనిఫిట్ కంటే సస్టైనబిలిటీ బెనిఫిట్ గురించి ఆలోచించేవాడు డబ్బు ఎలాగైనా ఫ్లో అవుతుంది, గుడ్ విల్ ఎలా అయినా వస్తుంది. ఇఫ్ యూఆర్ సస్టైనింగ్, ఎప్పుడు సస్టైన్ అవ్వగలరు మీరు? వెన్ యూ ఆర్ ఓపెన్ టు ది మార్కెట్, వెన్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది మార్కెట్, అండ్ వెన్ యూ హ్యావ్ అ గుడ్ విల్ మార్క్. అదొక ఐఎస్ఓ ముద్ర లాంటిది. సో వెన్ యూ హ్యావ్ ఆల్ దీస్, డబ్బు ఎలాగైనా. సో ఎనీ బిజినెస్ మ్యాన్ విల్ నెవర్ థింక్ అబౌట్ మనీ, he'll think about the goodwill and the sustainability. సో ఎప్పుడైతే ఈ ప్రోస్లో మనం వెళ్తామో డెఫినెట్లీ నెగటివిటీ అనేది దగ్గరికి రాదు. వచ్చినా వీ నో హౌ టు ఓవర్కమ్ ఇట్. సో ప్రస్తుతం ఉన్న రెసెషన్ మార్కెట్లో ప్రస్తుతం ఇదే కండిషన్స్ మనం చూసుకుందాము. రియల్ ఎస్టేట్ లేదు, ఎనీ బిజినెస్ యూ టేక్ ఎ రొటేషన్ ఆఫ్ క్యాపిటల్ లేదు. స్టిల్ పీపుల్ ఆర్ రన్నింగ్ ది షో ఈజ్ ఓన్లీ బికాస్ ఇండియన్ ఎకానమీ ఓన్లీ థింక్స్ అబౌట్ సస్టైనబిలిటీ. That is the mantra. Very true, sir. And thank you so much for the great information, sir. And ఇలాంటి ఎన్నో బిజినెస్ సిరీస్ ఎపిసోడ్స్ రాబోతున్నాయండి. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, మీ బిజినెస్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ అందులో ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ రాంగ్గా ఉంటున్నాయి, ఎగ్జిక్యూషన్ ఎక్కడో ఏదో తప్పు అవుతుంది, అర్థం కావట్లేదు, తెలుసుకోవాలి, ఒక గైడెన్స్ కావాలి, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ చేత మీరు లెసన్స్ వినాలనుకుంటున్నారన్నట్టయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా ప్రశాంత్ శర్మ గారితో మాట్లాడడానికి పర్సనల్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, సార్.